నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. సార్ 12 తర్వాత ఆగస్టు 12 తర్వాత ఇంకా మొత్తం మనకి శ్రావణ మాసం మొదలు కాబోతుంది. ఈ శ్రావణ మాసంలో ఏం చేసినా కూడా బాగా పుణ్యఫలం చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా దేవి ఆరాధన చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్తా ఉంటారు. శ్రావణ మాసంలో ఎవరైనా ఏదైనా చేయాలి అంటే ఏ దేవత ఆరాధన చేయాలి? సో కొంతమందికి శివుడు అంటే ఇష్టం, కొంతమందికి విష్ణుమూర్తి అంటే ఇష్టం, కొంతమందికి అమ్మవారి అంటే ఇష్టం, కొంతమందికి స్వామివారి అంటే ఇష్టం, ఇలా రకరకాలుగా ఉంటుంది. వీరు ఈ నెల రోజుల పాటు లేదా ఈ 21 రోజుల పాటు చేయడం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు? ముఖ్యంగా ఈ మాసం మొత్తం కూడా ఏం చేయాలంటారు? తప్పకుండా అండి. శ్రావణ మాసం అంటేనే కర్మం తొలగించే మాసం. అయితే ఇక్కడ చాలామంది మేము చాలా శ్రావణ మాసాలు చేసాం, చాలా శ్రావణ మంగళవారాలు చేసాం, శ్రావణ శుక్రవారాలు చేసాం, కానీ మాకేంటో సరైన ఫలితం రావట్లేదు అంటూ ఉంటారు. కొంతమందికి అద్భుతమైన ఫలితం వచ్చింది అంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే, ఒకటి, మీరు పూజకు అమర్చుకునే సమయం నుంచి మీ మైండ్ సెట్ కరెక్ట్గా దేవుడి మీదే ఉండాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇంట్లో ఒక 4 మనుషులు ఉన్నారు. అమ్మవారికి ఒక 4 మైసూరుపాకులు పెడదాం అనుకున్నారు. ఆ 4 మైసూరుపాకులు 8 మైసూరుపాకులు బయట నుంచి కొని తెచ్చుకునేటప్పుడు వీళ్ళ మైండ్ సెట్ 4 ఉన్నాం కదా, 4 8 మైసూరుపాకులు మేము తింటాం కదా తర్వాత అని పెడితే స్వీకరించడు. తప్పది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఎవరింటికో గెస్ట్గా వెళ్ళారనుకోండి, ముఖేష్ గారు మీరు స్వీట్ మైసూరుపాకు తినరని మాకు తెలుసు, కానీ ఏదో మేము తెచ్చుకున్నాం తినడానికి, మీరు ఏదో ఎప్పుడు అట్నే వదిలేస్తారు తెలుసు, ఏదో బూందీ తిని వెళ్ళిపోతారు, మీరు తినరని మాకు తెలుసు సార్, కాకపోతే మీకు ఏదో అట్లా పెట్టాలని ఫార్మాలిటీ కోసం పెట్టామంటే మీరు తింటారు? అస్సలు తినం సార్. అసలు అక్కడ నుంచి వెళ్ళేసి మైసూరుపాకు ఎంత ఇష్టమైనా తినరు మీరు. అంతే. అంత మాట అన్న తర్వాత ఎందుకు తింటాము కదా. బయట కంటేనే మనుషులుగా మనమే ఒక 10 రూపాయలు పెడితే ఒక మైసూరుపాకు వస్తుంది అన్నప్పుడు, నేను కొనుక్కొని తినలేనా అని ఉన్నప్పుడు దేవత ఎందుకు తింటుంది, ఎందుకు తీసుకుంటుంది? ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క తప్పిదాలు చేస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు శ్రావణ శుక్రవారం అమ్మవారికి చీర కొంటున్నారు, వాళ్ళకి బాగుందో లేదో చూసుకుంటారు ఫస్ట్. అవును, కరెక్ట్. ఎందుకంటే తర్వాత మేమే కదా కట్టుకునేదని. కానీ అక్కడ ఇది అమ్మవారికి బాగుంటుందని థాట్తో కొనాలంట నేను. అమ్మవారికి పెడుతున్నాను, అమ్మవారికి చూడగానే అబ్బాయి ఎంత బాగుంది అనుకోవాలి, అమ్మవారు అనుకుంటుంది. ఇక్కడ మనం ఒక పిల్లవాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఒక సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. వానికి బొమ్మ తీసుకెళ్ళిస్తే లేకపోతే వాడు సర్ప్రైజ్ అవుతారు, అబ్బా బాగుందని ఫీల్, మన పేరు చెప్తాడు ఉంటాడు. అంటే వాడు ఆ ఫీల్ వస్తుందని ఎట్లా అయితే పిల్లలకి ఎలా ఇస్తామో, ఒక గర్ల్ ఫ్రెండ్కి కావచ్చు, బాయ్ ఫ్రెండ్కి కావచ్చు, తండ్రికి కావచ్చు, తల్లికి కావచ్చు, ఆ ఫీల్ ఉంటుందని ఇస్తాం కదా. అలాగే అమ్మవారు ఈ చీర, ఈ రంగు చూస్తే అమ్మవారికి ఆనందం కలుగుతున్న భావంతో నువ్వు పెట్టు ఫస్ట్, తర్వాత నువ్వు అమ్మవారి ప్రసాదంగా తీసుకొని కట్టుకో. కానీ నువ్వు తీసుకోవడమే ఇది నా కోసము అని అనుకొని నువ్వు తర్వాత పెడితే తను తీసుకోదు. ఎన్ని చీరలు పెట్టండి, ఎన్ని జాకెట్లు పెట్టండి, ఎన్ని పిండి వంటలు చేయండి, మనం కొంతమంది ఉన్నాగా ఎక్కువ చేసేస్తున్నాం ఎందుకు ఈ ప్రసాదం అని కూడా మనం తింటున్నామని అర్థం. అవును, అమ్మవారి కోసం ఈ ప్రసాదాన్ని వండుతున్నా, పులిహోర వండుతున్నా, స్వీట్ చేస్తున్నా, పాయసం చేస్తున్నా, అది ప్రధానంగా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క ఆలోచన విధానంతోనే మీరు పెట్టాలి. అబ్బా చాలా పనులు ఉన్నాయి బాబా, ఏమిటో చేసేయాలి, ఏదో యాంత్రికంగా చేయొద్దు. చాలామంది ఏదో ఇలా పుష్పాలు వేసేస్తారు, అగరబత్తి ఇలా తిప్పేస్తారు, ఇలా హారతి ఇచ్చేస్తారు, అయిపోయింది. అది కాదు, అక్కడ దేవత ఉంది అనే భావనతో చేయండి. ఎందుకు రిజల్ట్ రాదో చూడండి. మీరు నమ్మి చేసినప్పుడు ఉండే రిజల్ట్ వేరే ఉంటుంది, యాంత్రికంగా చేసే రిజల్ట్ వేరే ఉంటుంది. ఎందుకంటే శ్రావణ మాసంలో చేసే ఏ పూజ అయినా కర్మని మారుస్తుంది. ఎందుకంటే శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. మకర కుంభ ఈ 2 రాశులు కూడా కర్మ సంబంధించిన రాశులు, అంటే శని యొక్క రాశులు ఈ 2. శ్రావణ పౌర్ణమి వచ్చే తేదీని బట్టి, నక్షత్రాన్ని బట్టి మనం మాసాన్ని డిసైడ్ చేస్తాం. అందుకని శ్రావణ మాసం అంతా కూడా మన కర్మలను సెట్ చేస్తుంది. కెరీర్ బాగుపడుతుంది, ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసే పూజాది కార్యక్రమాల వల్ల. శ్రావణ మాసంలో ఎవరైనా సరే అమ్మవారి నామాల్లో మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః కానీ, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః కానీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి మంచి కెరీర్ బాగుపడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, మీరు ఎంత భావనతో చేస్తున్నారు దాన్ని ప్రాక్టీస్ చేయండి అంట. ఇది ఒక్క రోజులో రాదు. అది నేను కనెక్ట్ అవ్వాలి, అక్కడ ఉంది అమ్మవారు ఉంది, నేను అమ్మవారికి ఎట్లా చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు ఉన్నారు సార్, కడుగుతున్నాం వాళ్ళని, స్నానం ఎలా పెడతాం ఎంతో జాగ్రత్త, కళ్ళల్లోకి నీళ్ళు పోతుందేమో, ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతాయేమో, చాలా జాగ్రత్త చేస్తాం. అది బొమ్మ అనుకో మనం,
అలాగే మనం ఏదైనా విగ్రహానికి పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టేటప్పుడు కూడా అయ్యో అమ్మవారు ఆ భావన మీకు ఉండాలి. ఆ భావన లేకుండా యాంత్రికంగా చేసే పూజ ఫలితం రాదు. ఎందుకంటే మీరు నమ్మలేదు ఫస్ట్ అక్కడ. ఎస్, అవును. బొమ్మని ఫీల్ అయ్యారు, ఆవిడ తినదని ఫీల్ అయ్యారు, ఆవిడ కట్టుకోదని ఫీల్ అయ్యారు, మీకోసమనే తీసుకుంటున్నారు, ఏదో ఆడికి చూపిస్తున్నారు, పెట్టేసుకుంటున్నారు. ఎవరైనా చీర పెట్టినాడు, చీర పెట్టానంటే ఎంత ఫీల్ అయ్యి పెట్టావు. నిజంగా అమ్మవారు ఈ శారీ అమ్మవారు కట్టుకుంటే ఎలా ఉంటుందని ఎప్పుడైనా నువ్వు ఇమాజినేషన్ చేసుకున్నావా? ఒక లక్ష్మీదేవి పటంలో లక్ష్మీదేవి ఒక ఎర్ర చీర కట్టుకుని ఉంది, నువ్వు ఇంకో పచ్చ చీర తీసుకెళ్తున్నావు, ఈ చీరలో అయితే అమ్మవారు ఇలా ఉంటుందని నువ్వు ఇమాజినేషన్ ఎప్పుడైనా చేసావా? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు గమనించండి, ఏదైనా ప్రసాదం చేస్తాం కదా, నైవేద్యం పెట్టిన తర్వాత దాని టేస్ట్ మారుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దృష్టి ద్వారా తను తీసుకుంటుంది. అవును. అందుకని భావనతో చేయండి, ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అంటారు నేను. ఎస్, అదే. సో శ్రావణ మాసం మొత్తం కూడా ఈ లలిత సహస్రనామాల్లో మీరు చెప్పిన 2 నామాలు చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారాలు చేస్తారు, నోములు పడతారు, అది చాలా మంచిది. ధనాభివృద్ధిని ఇస్తుంది, కెరీర్ అభివృద్ధిని ఇస్తుంది, కర్మను తొలగిస్తుంది, రోగ నాశనం అవుతుందని చెప్తూ ఉంటారు శాస్త్రాలు. ఎస్. సో చివరిగా ముగించే ముందు ఆ 2 నామాలు మళ్ళొకసారి తప్పకుండా అండి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఎస్, ఈ 2 నామాలు శ్రావణ మాసం మొత్తం కూడా జపిస్తే చాలా మంచి ఫలితం. కెరియర్ పరంగా ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే కెరియర్ స్థానంలో కూర్చున్నాడు కదా చంద్రుడు శ్రావణ మాసంలో, అందుకే మనకి శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకని. సో చాలా చక్కగా చెప్పారు గురువు గారు. శ్రావణ మాసంలో విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి 2 నామాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.